మీకు ఇష్టలుగా బ్రతికే జీవితాలని మాకు అందరూ దయచేయమని యేసునామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన విలువైన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ భూ ప్రపంచంలో లేదా మన రాష్ట్రంలో, మన మండలాల్లో, మన గ్రామంలో ప్రతిదానికి రక్షణ కవచం అనేవి ప్రతిదానికి ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే మన భారతదేశానికి ఒక రక్షణ ఏంటంటే మిలిటరీ సైన్యం. అంటే ఇతర దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించుకోకుండా కాపాడేవారే మిలిటరీ అంటారు. ఒక పెద్ద దళం, వారొక సైన్యం. ఎందుకంటే మన దేశాన్ని దోచుకోకూడదు, మన దేశాన్ని పాడు చేయకూడదు, మన దేశానికి వాడు జ్వరపడకూడదు. ఇలా జ్వరపడకుండా వాడు మన దేశంలోకి రాకుండా మన బలవంతంగా వాళ్ళలోకి మనల్ని తీసుకెళ్లకుండా ఉండాలంటే మనకు ఒక దళం ఉండాలి. దాన్నే రక్షక భటులు అంటారు, లేదా రక్షించేవారు, లేదా మనల్ని కాపాడే ఒక ప్రాకారం లాంటి వాళ్ళు అంటారు. ఇలా మనం రాష్ట్రాల వరకు వస్తేవాడికి మన రాష్ట్రానికి కూడా ఒక మంత్రివర్యులు, ఒక పోలీసులు, ఇలాగా మన రాష్ట్రాన్ని మన ప్రజలని కాపాడడానికి సంరక్షించడానికి ఇది ఒక దళం. మరలా మనం మండలాలకు వచ్చేటప్పటికి మనకు కూడా పోలీసులు ఉంటారు. మన మండలానికి కూడా కొన్ని ప్రొటెక్షన్లు అనేవి ఉంటాయి. మరలా మన గ్రామాలకు వచ్చేటప్పటికి మనకు కూడా ఉంటారు. ఎవరంటే పెద్దలు ఉంటారు, నెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు. అలాగే మన గ్రామానికి ఒక ప్రాకారం లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మనకి తోడుగా నీడగా ఉంటారు. వీళ్ళందరూ ఎందుకంటే గ్రామాన్ని కాపాడుకోవడానికి పెద్దలు ఉంటారు, లేదా గ్రామంలో జరిగే కొన్ని కార్యక్రమాలు లేదా కొన్ని పొరపాట్లు గద్దించడానికి న్యాయాధిపతులు లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గ్రామాన్ని సంరక్షించడానికి. అలాగే మండలాన్ని సంరక్షించడానికి చట్టాలు ఉన్నాయి. రాష్ట్రాలని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మన భారతదేశాన్ని కాపాడడానికి మిలిటరీ దళమే అంతే. అంటే దేశాన్ని కాపాడడానికి, రాష్ట్రాన్ని కాపాడడానికి, జిల్లాలను కాపాడడానికి, మండలాలను కాపాడడానికి, గ్రామాలను కాపాడడానికి కూడా ప్రాకారాల లాంటి మనుషులు ఉన్నారు. ఇంకా మనం లోతుగా మనం ఆలోచించగలిగితే మన ఇల్లుని మనం కాపాడుకోవడానికి చుట్టూ ఓ ప్రాకారం ఉంటుంది. ఏంటి ఆ ప్రాకారం? ప్లారీ గోడ. అంటే ఇతర వ్యక్తులు మన అనుమతి లేకుండా ఎక్కడికి రాకూడదు, మన ఇళ్ళలోకి రాకూడదు. ఇప్పుడు మన ఇంటిని కాచుకోవడానికి చుట్టూ ఏం కడతాం? ప్లారీ గోడ అనేది ఒకటే. ఎందుకు కడతామంటే మనకు నచ్చని వారు, మనం అనుమతించిన వారు ఎవడు లోపలికి రావడానికి వీల్లేదు. మన అనుమతిస్తేనే మన ఇంట్లోకి రావాలి, మన అనుమతిస్తేనే మన దగ్గరికి రావాలి. అంటే మన అనుమతి లేకుండా ఎవడో రావడానికి వీల్లేదు. అందుకని మనం ఏం కడతామంటే ప్రాకారాలు అంటారు. ఏంటయ్యి? ప్రాకారం. అంటే ఒకవేళ అదే ప్రాకారం లేకపోతే, అదే ప్లారీ గోడ మన చుట్టూ లేకపోతే నువ్వు రమ్మన్నా వస్తాడు, రమ్మనకపోయినా వచ్చేస్తాడు. అదే చుట్టూ ప్రాకారం ఉందనుకో, ఆ డోర్ క్లోజ్ చేస్తారు. ఆ డోర్ క్లోజ్ చేయగానే, ఆ గేటు ముయ్యగానే అక్కడి నుంచి కొడతాడు. కొట్టగానే నువ్వు ఇష్టమైతే తేతావు, ఇష్టం లేకపోతే ఎందుకు? ప్రాకారం ఉంది కాబట్టి. అదే ప్రాకారం లేదనుకో డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తాడు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏ గేట్ వేయకుండా, ఏ తలుపు వేయకుండా ఉన్నామనుకో, సరాసరి ఎక్కడికి వస్తాడు? డైరెక్ట్గా లోపలికే. అదే మనం గేట్లు వేసి తలుపులు వేసి ఉన్నామనుకో మన దగ్గరికి గమ్మున రావడానికి ఆస్కారం. ఎందుకని? మన చుట్టూ కొన్ని ప్రాకారాలు అనేవి ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రాకారాలు లేకపోతే
లేకపోతే ఆ దళం అనేది ఏది, ఆ సైన్యం అనేది, మిలిటరీ దళం అనేది అది లేకపోతే ఈ పాటికి భారతదేశాన్ని ఏం చేసుకుంటూ దోచేసుకుంటారు ఇతర దేశాలు. అవతల దేశాలను కూడా ఒక ప్రాకారం లాంటి మనుషులు లేకపోతే, ఒక దళాలు లేకపోతే, ఒక సైన్యం లేకపోతే మనమైన వాళ్ళని దోచేసుకుంటాం. అలా దోచుకోవడానుకోకుండా ఉండడానికే దళాలని సిద్ధం చేసుకుంటారు. ఏం సిద్ధం చేసుకుంటారు? దళాలని. అయితే ఈ దళాలన్నీ ఎందుకంటే దేశాల్ని, రాష్ట్రాలని, జిల్లాల్ని, గ్రామాల్ని ఇవన్నీ కాపాడుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దళం ఉండాలి. ఆ దళాలు లేకపోతే మనకు కాపుదల అనేది లేదు. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. పోలీసు వ్యవస్థ అనేది లేదనుకో మన మండలంలో, దొంగలను ఆపగలమా? ఆపలేం. పోనీ మోసగాళ్ళని ఆపగలమా? పోనీ హత్య చేసే వాళ్ళని ఏమైనా ఆపగలమా? ఎందుకు? కొన్ని దళాలు ఉన్నాయి కాబట్టి తప్పు చేయడానికి ఏం చేస్తారు? భయపడతారు. తప్పు చేస్తే ఏ శిక్ష వస్తుందో, తప్పు చేస్తే ఏ ప్రమాదంలోకి వెళ్తామో, మనం దొరికితే ఏ స్థితిలోకి వెళ్ళిపోతామో అని చెప్పి కొన్ని భయాలు అనేవి ఉంటాయి. ఇంకా మన ఇల్లులు కాపాడుకోవడానికి, లేదా మన జిల్లాలను కాపాడుకోవడానికి, లేదా మన మండలాలను కాపాడుకోవడానికి కొన్ని దళాలు ఉన్నాయి. ఏంటవి? సీక్రెట్ దళాలు. ఏంటవి? సీసీ కెమెరాలు మన ఇళ్లలో ఉంటాయి, మన గ్రామంలో ఉంటాయి, మన మండలాల్లో ఉంటాయి, మన జిల్లాల్లో కూడా ఉంటాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఇవి కూడా ఒక దళం. ఎలాంటి దళం అంటే సీక్రెట్. ఎవడైనా సరే దాంట్లో దొరకాల్సిందే. ఒకవేళ మనుషులకి కనబడకపోవచ్చు, మనుషులు పట్టుకోకపోవచ్చు, కానీ ఆ కెమెరాస్ అని ఉంటే ఏం జరుగుతుంది? ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఎలాగనుకున్నారు? ఎవరో లేరు ఆ ఇంట్లో, కనీసం కుక్క కూడా లేదు. 3 దొంగలు వచ్చారు. ఆ దొంగలో ఒకడు వచ్చాడు, ఆ తాళము తిప్పుతున్నాడు కానీ ఆ తాళం రావట్లేదు. తిప్పాడు. అసలు ఆ డోర్ క్లోజ్, ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఆడికి చిరాకు వచ్చి మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోయాడు. మరి ఎప్పటికి వచ్చారో ఓనర్లు? సాయంత్రం వచ్చారో రేపు వచ్చారో తెలియదు, కానీ వచ్చారు. ఎప్పటికో రాగానే వచ్చిన తర్వాత మరలా 2 రోజులకో లేకపోతే తెల్లారికో ఆ సీసీ ఫుటేజ్ చూడగానే, అమ్మో మన ఇంటికి ఎవరు వచ్చారు? అంటే మన ఇంటిని సంరక్షించుకోవడానికి డోర్లు ఎంత చాలా ప్రాముఖ్యం. ఆ డోర్లతో పాటు ఏది కూడా ప్రాముఖ్యం? ఆ డోర్ ఉంది కాబట్టి ఆ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోపలికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆ దొంగ లోపలికి వెళ్ళుంటే ఏం చేసి ఉండేవాడు? బంగారాన్ని, లేకపోతే వెండిని, లేకపోతే వస్తువుల్ని, విలువైనవన్నీ ఏమైపోతాడు? ఎట్టుకుపోతాడు. ఇప్పుడు ఆ తలుపు ఉంది కాబట్టి, ఆ తలుపు డోర్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఏ చోరీ జరగలేదు. ఆ డోర్ ఓపెన్ అయిందనుకో ఏం జరిగిద్ది? మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే, బైబిల్లో మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం చదవంటాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో అన్నాడు. జాగ్రత్తగా విందాం. చరిత్రకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఇవన్నీ మనం తీయంగానే జస్ట్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. చరిత్రలో ప్రతి పట్టణానికి ఏముండేవంటే ప్రాకారాలు ఉండేవి. ప్రాకారాలు అంటే ఏంటి? ఒక పట్టణ వ్యక్తి మరో పట్టణంలోకి రావాలంటే అనుమతి ఉండాలి. అనుమతి లేనిదే ఆ పట్టణంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకవేళ ప్రాకారం లేదనుకో పట్టణానికి, ఎవరు దూరతారు? దొంగలు దూరతారు. నెక్స్ట్ మోసగాళ్ళు వస్తారు. నెక్స్ట్ వ్యభిచారులు వస్తారు. నెక్స్ట్ రకరకాలమైన వ్యక్తులందరూ జ్వరపడతారు. ఇప్పుడు జ్వరపడకుండా ఉండాలంటే ఆ పట్టణానికి ఏముండాలి? ప్రాకారం ఉండాలి. మనకు కూడా ఉన్నాయో ప్రాకారాలే, మన పట్టణానికి కూడా లేవనుకుంటున్నారు. మనకు కూడా ఉన్నాయి. అవి చాలా చిన్నవి. ఆ ఊరిని తప్పించుకుని వెళ్ళిపోతారులే, వాళ్ళు పెద్ద మాయగాళ్ళు. మరి మనకేంటి ప్రాకారాలు అనుకుంటే, మనకు ఉన్న ఏంటి? చెక్ పోస్టులు. ఏంటివి? చెక్ పోస్టులు. అంటే అవతల నుండి వచ్చే వ్యక్తి ఆడికి అనుమానం రాగానే ఏం చేస్తాడు? ఆపుతాడు. ఆపగానే ఆడికి పొరపాటున ఏమైనా దొరికిందని మూసేస్తారు. అంటే ఏంటి?
మన రాష్ట్రంలోకి లేదా మన జిల్లాలోకి లేదా మన మండలంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడంటే చెక్ పోస్టులు ఉంటే కొన్ని అనుమానాస్పదంగా కనబడగా లేకపోతే ఒక రిపోర్ట్ రాగానే వెంటనే అలర్ట్ అవుతారు. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు, చెక్ చేసి పంపుతారు. ఎందుకంటే మన పట్టణంలోకి కొన్ని ప్రమాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఇతర కంట్రీ నుంచి వచ్చే వాళ్ళని ఆ ఎయిర్పోర్ట్లో చూడండి చాలా పరిశోధిస్తారు. ఎందుకు పరిశోధిస్తారంటే ఒక వ్యక్తి పాడు చేసే వ్యక్తులు వస్తున్నారేమో, నాశనం చేసే వ్యక్తులు వస్తున్నారేమో. ఆ పరిశోధనలు అంటే ఎంతగా పరిశోధనలు అంటే ఎయిర్పోర్ట్లు అంటే స్కాన్ చేస్తా నిన్ను, నీ బ్యాగులు కానీ, నీ సూట్ కేసులు కానీ, నువ్వు తెచ్చే పనిముట్లు కానీ, నీ బాడీని కానీ మొత్తం స్కాన్ చేసి చూస్తారు. పొరపాటున ఉండకూడదని రాకూడదు ఏదన్నా వచ్చిందా వెంటనే నేను మూసేస్తారు. ఇవి కొన్ని చిన్న ప్రాకారాలు. అంటే అప్పుడు పట్టణాలు కాపాడుకోవడానికి ఏముండేవంటే ప్రాకారాలు ఉండేవి. అంటే ఆ ప్రాకారాలకి అధికారులు ఉండేవారు, అక్కడ ఒక నాయకులు ఉండేవారు. నాయకులతో పాటు అక్కడ ఒక ప్రొడక్షన్ ఉండేది. ఆ అధికారుల నుండి అనుమతి తీసుకుంటేనే కానీ లోపలికి రావడానికి వెళ్ళేది. దావీదు పట్టణానికి చుట్టూ ఒక పురం కట్టి ఆ ప్రాకారం ఉండేది. ఆ ప్రాకారం దాటొస్తేనే కానీ ఆ పట్టణంలోనికి ఎవడు వెళ్ళడానికి. అదే పట్టణానికి ప్రాకారం లేకపోతే ఏమవుద్ది? ఆ పట్టణంలోనికి కాపుదల లేకపోతే, ఆ పట్టణానికి ప్రాకారం చుట్టూ లేకపోతే ఏం జరిగిద్దంటే ఎవడబడితే వాడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడా? ప్రయత్నించడా? చూడండి, మొన్న భీమవరం చూడండి, సీక్రెట్గా చేస్తున్నారు. ఏంటి? వ్యభిచారం. ఏంటంటే అది మసాజ్ సెంటర్ అని పెట్టుకుని దాంట్లో కొంతమంది అమ్మాయిల లోపల సీక్రెట్ గదులు చేసి దాంట్లో చేస్తున్నారు. చూడండి, పట్టుకుంది దళం. అలాంటి అనేక మంది చొరబడతారు. దేంటి? ప్రాకారం లేకపోతే, కాసేవాళ్ళు లేకపోతే, జాగ్రత్తలు లేకపోతే పట్టణాలు నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. ఎంతగా పాడైపోతాయి ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే. అదే మన పట్టణంలో పోలీసు వ్యవస్థ కానీ, అధికారులు కానీ పట్టణానికి సంబంధించి ఏ జాగ్రత్తలు లేకుండా విచ్చలవిడిగా వదిలితే దొంగల్ని ఆపగలరా? ఆపలేరు. వ్యభిచారులను ఆపగలరా? ఆపలేరు. మోసగాళ్ళని ఆపగలరా? ఆపలేరు. ఏ వ్యక్తిని ఆపలేరు. ఎలా ఉంటుందంటే పట్టణం పూర్తిగా పాడైపోద్ది. ఎలాగంటే ఇంకెవడిని ఆపేవాడు లేకపోతే, కాసేవాడు లేకపోతే ఆడి విచ్చలవిడిగా తయారయ్యి దాన్ని ఏం చేస్తాడు? శుభ్రంగా పట్టణమంతా ఏమైపోద్దో తెలుసా? పాడైపోద్ది. ఎంతగా పాడైపోద్ది అంటే కాసేవాడు లేనప్పుడు, చూసేవాడు లేనప్పుడు, పట్టించుకునే వాడు లేనప్పుడు ఎంతగా పాడైపోద్దంటే ఎవడు బాగు చేయలేనంతగా ఎంతగా చెప్పనా? తాగేసి రోడ్లంటే తిరిగేవాడు ఒకడో, దొంగతనాలు చేసేవాడు ఒకడో, మోసాలు చేసే విచ్చలవిడిగా మారిపోయి పట్టణంలో గలిబిలిగా మారిపోద్ది. ఇంకా ఆపులేదనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? పూర్తిగా పాడై నాశనం అయిపోద్ది. ఏం లేకపోతే? ప్రాకారం లేకపోతే. ఏం లేకపోతే? ప్రాకారం లేకపోతే. చూడు, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు ఆ ప్రాకారాన్ని గురించి, పట్టణాన్ని గురించి మాట్లాడుతూ దేనికి అప్లై చేశాడు తెలుసా? నీ మనసుకు, నా మనసుకు చెప్తున్నాడు ఒక పాఠం. ఏం తీసుకొచ్చాడంటే ఒక పట్టణాన్నే తీసుకొచ్చాడు. ఎందుకు పట్టణాన్ని తీసుకొచ్చాడంటే ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఆ పట్టణం ఎలాగైతే పాడైపోద్దో, నీ మనసుకు అదుపు లేకపోతే నీ మనసు కూడా అలాగే పాడైపోద్ది. అదుపు అంటే ఏంటి? అదుపు చేయడం అంటే ఏంటి? అదుపు లేకపోవడం అంటే ఏంటి? మద్యానికి అదుపు ఉండాలి. ఏంటి? అది నా ఒంటి మీదకు రావడానికి వీల్లేదో, ఇది అదుపు. అదుపు లేకపోవడం అంటే ఏంటి? విచ్చలవిడిగా తాగడమే అదుపు లేకపోవడం. మనసు ప్రేరేపిస్తుంది, తాగుదాం అంటది. అది తాగుదాం అన్నప్పుడు నువ్వేం చేయాలి? తప్పు. తాగితే అవయవాలు పాడైపోతాయి, తాగితే మన జీవితాలు నాశనం అయిపోతాయి, తాగితే మనకు విలువ ఉండదు, తాగితే మనల్ని ఎవడ లెక్క చేయడు, తాగితే కుటుంబానికి కూడా పనిచేయము, తాగితే లోకానికి పనిచేయము. అంటే మనం అదుపు చేయకపోతే మన జీవితం ఏమైపోద్దో తెలుసా? పాడైపోద్ది. దేని? మనసును అదుపు చేసుకోవాలి ప్రేమ.
అందుకే ప్రాకారం చూపించి మాట్లాడతాను. ఒక ప్రాకారానికి మద్యం వచ్చినప్పుడు అది అదుపు లేకపోతే ఆ పట్టణమంతా ఏమైపోద్దో తెలుసా? విచ్చలవిడిగా పాడైపోద్ది. ఇప్పుడు నీ హృదయానికి నీ మనసుకి అణుచుకోకపోతే, అదుపు లేకపోతే మాత్రం నీ మనసు కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక సిగరెట్కి నువ్వేమవ్వాలి? అదుపు అవ్వాలి. ఏంటి? నీ హృదయంతో నువ్వు గద్దించాలి. ఏంటి? అది నా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అదుపు చేయాలి. అది చూడగానే నా పళ్ళు లాగేస్తున్నాయి, నా మనసు లాగేస్తుంది, నా కళ్ళు లాగేస్తున్నాయి, నా బాడీ అంతా టెంప్ట్ అయిపోతుందని అనకూడదు. అదుపు చెయ్యకపోతే మాత్రం నీ ఊపిరితిత్తుని తినేసేది అదే సిగరెట్. నిన్ను నాశనం చేసేదంటే అదే సిగరెట్టు. నిన్ను క్యాన్సర్కి తీసుకొచ్చేదంటే అదే సిగరెట్టు. నీ ప్రాణాన్ని తీసేదేదంటే అదే సిగరెట్టు. దేన్నైతే అదుపు చేయలేకపోతున్నామో నిన్ను పాడు చేస్తుంది. నీ మనసునే కాదు, నీ అవయవాలన్నీ పాడు చేస్తుంది. మనకు అర్థం కావట్లేదు. దేవుడు అందుకే ఆయన రాయించిన మాట ఏంటో తెలుసు. ఇదిగో పట్టణం ప్రాకారం లేని పురం ఎంతైతే పాడైపోతుందో, ఆ కట్టడ లేని ఆ పురం ఎంతైతే నాశనం అయిపోతుందో, నీ మనసును అదుపు చేసుకోకపోతే మాత్రం నీ హృదయం కూడా, నీ మనసు కూడా అలాగే పాడైపోద్ది. టెంప్ట్ అవ్వద్దు, ప్రతి దానికి లోబడిపోవద్దు, అదుపు చేసుకోవాలి, వద్దనుకోవాలి. ఇది నేను దాని జోలికి వెళ్ళకూడదు, దీన్ని నేను ముట్టకూడదు, దీన్ని నేను చూడకూడదు. నీ మనసును ఎప్పుడైతే అదుపు చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయమ్మా. మనం ఏమనుకున్నామో తెలుసా? మన హృదయాలు, మన మనసులు ఏంటి తెలుసా? చూసిందల్లా మనకు కావాలి, చూసిందల్లా అనుభవించాలి, కోరిందల్లా మన దగ్గరికి రావాలి. ఎందుకు అనుకున్నామో తెలుసా? నీ మనసుకి ఏం లేదు, అదుపు లేదు. అంటే మన మనసును మనం అదుపు చేసుకోకపోతే, మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే పాడైపోయి మన జీవితాలే. దేంతో పోల్చాడంటే ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అది చిన్న విషయం కాదు, అదేమన్నా మూలన పడిన గ్రామం కాదు, గ్రామానితోనో లేక మండలానితోనో జిల్లాలతోనూ పోల్చలేదు. ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. పట్టణాన్ని ఎందుకు చూపిస్తుంటే, ఒక పట్టణం పాడైపోతే ఎంతో నీ హృదయం కూడా అంతే. నీ మనసును అదుపు చేసుకోకపోతే నీ జీవితం కూడా అంతే. మనల్ని ఎన్నో టెంప్ట్ చేస్తే, మన దారంటే వెళ్తున్నప్పుడు మన కళ్ళని ఏదో చూస్తుంది. ఆ చూపు చూసినప్పుడు నీ హృదయం, నీ మనసు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అణుచుకోవాలి. కళ్ళల్లోంచి లాగుతుంది, మనసులోంచి ప్రేరేపిస్తుంది. ఒకసారి వెళ్తే బాగుంటుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది, ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాం 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 మాట్లాడడం మొదలు పెడతాం. మాట్లాడిన తర్వాత నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటావు తెలుసా? నాశనం చేసుకుంటావు. అందరి జీవితాలు అలాగే పాడైపోయి. ఎలా పాడైపోయి అనుకుంటున్నారు? ఎలా పాడైపోయినాయి తెలుసా? మనసును అదుపు చేసుకోలేకపోతే, భర్తల్ని కష్టపడతా ఉంటే, ఆ కష్టపడుతున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆలోచనలు మారుతున్నాయి, మనసును అదుపు చేసుకోలేని ఆలోచనలు పుడుతున్నాయి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో తన జీవితానికి తానే నాశనం తెచ్చేసుకుంటాం. భార్య నమ్మకంతో ఆ బయటికి పంపుతూ ఉంటే ఆ భర్త ఏం చేస్తున్నాడు? చూసిన తర్వాత ఆలోచనలు కలుగుతున్నాయి. ఆలోచన కలిగిన తర్వాత మరలా ఆలోచన అణుచుకోకుండా ఎప్పుడైతే ఆ ఆలోచనకు తగ్గట్టుగా పని చేస్తున్నాడో ఆ రోజు తన జీవితం ఏమైపోతుందో తెలుసా? సర్వనాశనం అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. టీవీలో మొన్నే ఒక న్యూస్ చూశాను. అదేదో ప్రోగ్రామ్ అనుకుంటా, మంచి, అది ఫ్యామిలీకి సంబంధించింది. భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీసు ఓనర్ కూడా కొంచెం ఇంచుమించు ఆడి ఫ్రెండ్. ఆఫీస్కి డైలీ వెళ్ళిపోతున్నాడు, వెళ్తున్నాడు. ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడు కదా, ఫ్రెండ్ కదా, వస్తాడు. వచ్చి ఇలా జరుగుతుంది 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 గుర్తుపెట్టుకోండి, జరుగుతుంది. జరుగుతూ జరుగుతూ అలా సాగుతున్న ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరికీ మాటలు కలిసినాయి. భర్త చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే నిజంగా కళ్ళలో పెట్టుకుని చూసేవాడు. ఇలా మాట్లాడుకున్న విషయాలు, ఇవన్నీ విషయాలు ఆయన దగ్గర రికార్డ్ అయిపోయి చక్కగా ఉన్నాయి. ఆవిడ ఆ ప్రోగ్రాంకి వెళ్ళింది. ఎవరితో అయితే తిరుగుతుందో వాడిని కూడా తెచ్చుకుంది. 2 ముగ్గురు ఉంటారు.
న్యాయమూర్తులు అంటోళ్ళు. ఆ అమ్మాయి అంటుంది, ఇదిగోండి 3 నెలల నుంచి నాతో సరిగా మాట్లాడడం లేదు, సరిగా నాతో నాకు విడాకులు అంటున్నాడు, నా జీవితాన్ని వదిలేస్తానంటున్నాడు, నాకు పిల్లలు ఉన్నారని ఆవిడ అడుగుతుంది. కాముగా కూర్చున్నాడు. ఏంటంటే నాకు విడాకులు కావాలండి అన్నాడు. ఆమె నాకు వద్దు అన్నాడు. ఎందుకు వద్దంటే ఆమె విధానం మంచిది కదంటే అలా అన్నారు. అలాంటి మాట్లాడితే ఊరుకోం, ఒక ఆడదాని మీద నిందైతే మేము ఊరుకోం. ఇలా మాట్లాడుతున్న సమయంలో అలా అన్నారు, ఏంటమ్మా ఆయన అలా ఉంటే నువ్వేం మాట్లాడవేంటి అన్నాడు. ఏంటి నన్ను వదిలేస్తావా అంటుంది. ఇలా మాట్లాడిన తర్వాత ఈయన నాకొద్దు అంటే ఆవిడ మాట్లాడిపోయి మేము మాట్లాడతాం, అలా చేయడానికి నువ్వు వీల్లేదంటుంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నాడు ఒకసారిగా. ఏంటి ఆ వీడియోస్ అంటే నాకు చూపించాను కానీ ఏం లేదు, నాకు 200 నా దగ్గర 200 వీడియోస్ ఉన్నాయి కానీ నేను అవేవి చూపించాను కానీ ఒక్కటి మాత్రం చూపిస్తాను, దాన్ని బట్టి మీరు మాట్లాడిన రికార్డింగ్ అలా ఆన్ చేసి వినిపించాడు. ఫీజులు పగులుపోయినాయి ఆ 3 న్యాయమూర్తులకి. ఎన్నాడు లేచి వెళ్ళిపోతున్నాడు. కూర్చో అని చెప్పింది. ఏంటంటే పొజెషన్. ఆ రోజు ఆమె మనసును అణుచుకుని, లేదు నా భర్తే నా జీవితం, నా భర్తకి నా భార్యే నా జీవితం అని ఆ రోజు వాళ్ళు అనుకుని ఉంటే పాడైపోతాయి ఆ జీవితాలే. చెప్పండి, పాడైపోతాయి. అలా ఇలా కాదు అలాగని భర్తలేం పెద్ద పుణ్యాత్ములేం చెప్పను నేను, వాళ్ళు కూడా ఎదవలే. అలాంటి ఎదవలు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళేం పెద్ద పుణ్యాత్ములేం చెప్పలేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి డబల్ ఫ్యామిలీలు పెట్టిన వాళ్ళు లేరా సమాజంలో అంటే సన్నాసులు లోకంలో చాలామంది ఉన్నారు. మాయగాళ్ళు. ఏంటంటే మనసు అదుపు చేసుకోకపోతే జీవితాలు పాడైపోతాయి. ఎక్కడి నుంచి అంటే ఒక మద్యమే కానీ, సిగరెటే కానీ, ఇలాంటి వ్యసనాలే కానీ, జీవితంలో ప్రతి దానికి మనకు లిమిట్ అనేది ఉండాలి. కంట్రోల్ అనేది లేకపోతే పాడైపోయి ఎవరి జీవితాలు తెలుసా? మన జీవితాలు. ఆ రోజు మనం తాగుతున్నప్పుడు మనకి ఏమనిపించకపోవచ్చు, ఆ సిగరెట్ కాల్చేటప్పుడు మనకి ఏమనిపించవచ్చు, ఆ వ్యభిచారం చేస్తున్నప్పుడు మనకి ఏమనిపించవచ్చు, కానీ ఒకానొక రోజు మన ఒంటి మీదకి ఏ సిగరెట్ అయితే కాల్చి ఆ ఊపిరి ఆడుకుంటుందో మనకు ఆ రోజు అర్థమవుతుంది. ఏ రోజైతే ఆ మద్యం తాగి మన లివర్లన్నీ సీమ్ పట్టేసి బాధ కలిగిద్ది, ఆ రోజు మనకు అర్థం అవుతుంది ఏంటని, నా హృదయాన్ని నేను నా మనసును నేను అదుపు చేసుకోలేకపోయాను. అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన జీవితాలు చిన్న భిన్నంగా మారిపోయినప్పుడు, మన మంచం మీదకి ఎక్కిన మన ఒంటి మీద ఒక రోగం ఏర్పడినప్పుడు అప్పుడు అర్థమవుద్ది. ఆ రోజు మనకు అర్థమైన మన జీవితాలు బ్రతికి తిరిగి రావు. ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఎవరైనా సరే భర్తే కానీ ప్లస్ భార్య కానీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? భర్తకి ఎంత నమ్మకమో భార్య కూడా అంత నమ్మకంగా ఉండాలి. జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకరి పట్ల ఒకరి నమ్మకం శాశ్వత కాలంగా జీవించాలి. ప్రేమైన వాళ్ళ పనికి మాలిన మంది ఎంతోమంది ఉంటారు, కానీ మన జీవితాలను ఏం చేసుకోవాలి? అదుపు చేసుకుని బతకాలి. అలా అదుపు చేయకుండా సర్వనాశనం అయిపోయిన జీవితాలు ఎన్నో లోకంలో కనబడుతున్నాయి. ఈరోజు పిల్లల్ని విడిచేసి ఆ పిల్లల జీవితాలు ఏంటో బ్రతుకులు అర్థం కాని బతుకులు అయిపోయి, ఈరోజు తండ్రి ఎవరో తల్లి ఎవరో చెప్పుకోకుండా ఈరోజు ఏడ్చే జీవితాలు సమాజంలోకి. ఎవరి వల్ల అంటే ఇలాంటి మనసును అదుపు చేయలేని సన్నాసుల వల్ల. ప్రేమైన వల్ల పాడైపోతుంది. ఏమిటంటే నీ జీవితం పాడైపోతుంది, నీ శరీరం పాడైపోతుంది, నీ మనసంతా పాడైపోతుంది. పాడైపోయి చిట్ట చివరకు నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు. హృదయాన్ని ఏం చేసుకోవాలో తెలుసమ్మా? అని చేసుకోవాలి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనల్ని ఎన్నో టెంప్ట్ చేస్తూ ఉంటాయి, ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాయి. అది కావాలని, ఇది కావాలని, అది కావాలని, మనకి ఏది కావాలో అదో తీసుకోవాలి. అవసరమైన దాని గురించి ఆరాటపడి మాత్రం జీవితాలని పాడు చేసుకోవద్దు. దేవుడు అంతే మాట్లాడుతున్నాను, అదుపు చేసుకో. లేకపోతే పట్టణం పాడైపోయినప్పుడు నువ్వు పాడైపోతావు. కంట్రోల్. మనల్ని ధనాన్ని ఏ వైపుకైనా నడిపిస్తుందా? మనల్ని ఆ ధనం మీద మనకు వ్యామోహం ఉండి ఆలోచనలు పెరిగిపోయి మనల్ని అవసరమైతే దొంగలుగా మారుస్తుంది, దేవునికి విరోధంగా మార్చేస్తుంది. చరిత్రకెళ్ళి చూడండి. బిలాము అనేవాడు గొప్పోడు. ఒకప్పుడు దేవుని మాటలు విన్నవాడు, ఆయన మాటే దేవుని మాట, దేవుని మాట ఆయన మాటగా ఒక చలామణైనోడు. ఎప్పుడైతే ధనానికి ఆశపడి దేవుణ్ణి విడిచి ఒక రాజుంట కుక్కలా వెళ్ళడం మొదలుపెట్టాడో తన జీవితం ఏమైపోయిందో తెలుసా? నాశనం అయిపోయింది.
మనసును అదుపు చేసుకోలేపాడు. ఎందుకంటే అణుచుకోలేపాడు. ఆ ధనానికి ఆశపడిపోయాడు. దేవుడు అవసరం లేదో. కానీ ఒకరోజు ఎవరు అవసరం వచ్చారు? కత్తు పట్టుకుని కూర్చున్నాడు. అంటే ఎక్కడ? దారిలో. అడిగెట్టు నరికేదుడు అది. దేవదూత కత్తిచ్చుకుని నుంచుంది. దేనికి? నరికేయడానికి. ప్రేమను వల్ల ఎక్కడికి వెళ్తా? ఒకవేళ మన జీవితాలు వెళ్ళిపోవచ్చు, సాగిపోవచ్చు. ఎప్పుడైతే మన కళ్ళ ముందు మనకు తెలీదు, కత్తట్టుకుని నుంచి నరికేద్దంతే. బైబిల్లో మాట ఉంటుంది భయంకరమన్నమాట. ఏంటో తెలుసా? దేవదూతకు ఇస్తాడంట ఆజ్ఞ. అదేమని? చంపే అని. పరిగెడుతున్నాడు. ఎవరు? బిలాము పరిగెడుతున్నాడు. ఎక్కడ? గాడిద మీద ఎక్కి. ఎదురుగా దేవదూత కత్తించుకుని ఉంచుకుంది. కళ్ళు మూసుకుపోయి నీకు కనబట్లా. ఎందుకు? కళ్ళలో ధనం ఉంది, కళ్ళలో సంపద ఉంది. దేవుడు మనకు అవసరంలా. ధనం ఉంటే చాలనుకును. పరిగెట్టిచ్చాడు. వెళుతున్నాడు. కత్తించుకుని నుంచుందంతే. నడువు నరికేస్తాను. గాడిద కన్నా తెలిసింది, కానీ గాడిద మీద ఉన్న సన్నాసిగా అయితే తెలియలే. మనం కూడా అంతే. మన బండి తోలుతున్నప్పుడు, లేకపోతే మనం నడుస్తున్నప్పుడు మనం తెలియపోవచ్చు, మన తప్పు దూరం వెళ్తున్నప్పుడు. కానీ ఎక్కడ కత్తేస్తాడో ఎవరికి తెలీదు. నిజం తెలీదమ్మా. మనం అనుకుంటాం మన జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటాం. అనుకోవద్దు. ఆయన దేవదూతను ఎప్పుడు పెడతాడో ఎవరికి తెలీదు. ఆ రోజు తెలిసిన రోజున నీ ఇంకా ఉపయోగం ఏమీ లేదు. అందుకన్నాడు హృదయాన్ని అణుచుకుని బతకాలి. ఎందుకు బతకాలంటే మనం ఏది కావాలో దేవుణ్ణి అడగాలి, ఏం తీసుకోవాలో దేవుణ్ణి అడగాలి, ఏం వద్దో దేవుణ్ణి అడగాలి. అంతేగాని మన మనసుకు నచ్చినట్టు మనకి ఇష్టానుసారమైన నడవడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఏంటనుకున్నారు? ఒకవేళ సమాజంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అనుకోవచ్చు. కానీ ఆడికి ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏడ్చే రోజు మాత్రం ఉంది. అందుకన్నాడు నీ మనసును నువ్వేం చేయి? అణిచేసుకో. నీ జీవితాన్ని అణిచేసుకో, లేకపోతే పాడైపోతే. ఎంతగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. దావీదు గారు చాలా గొప్పోడు. డాబా పైన మేడ మీద తిరుగుతూ కూడా ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే కళ్ళు ఆవిడని ఏం పడ్డాయి? ఆవిడ మీద పడ్డాయి. చూడండి, ఆ రోజు దావీదు మనసు అణుచుకుని ఉంటే 4 కొడుకులు చావుకుని ఉండేవారు. ఆ రోజు దావీదు మనసును అణుచుకోలేదు కాబట్టి 4 కొడుకులు చచ్చిపోయారు. ఎవరి వల్ల అంటే దావీదే. అంటే మనసును అదుపు చేసుకోలేకపోయాడు. ఆల్రెడీ భార్య ఉంది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఆమె ఒక భార్య, ఒక సైనికుడు భార్య, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు భార్య. అలాంటి భార్య వైపు చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు చూస్తాడన్న భయం ఉండాలా వద్దా? చూడండి ఏమైపోయాడు తెలుసా? 4 కొడుకులు. ఉరియా భార్యకు పుట్టిన కొడుకు, ఇంకా అమ్నోను, అదోని, అబుషోలము. 4 కొడుకులు చచ్చిపోయి. ఎవరి కారణం అంటే ఎవరు? దావీదు. అంటే ఏంటి? ఆ రోజు మనసును ఏం చేసుకోలేకపోయాడు? దుప్పు చేసుకోలేకపోయాడు. అంటే మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన జీవితాలు మరోలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఏసేబులా ఉంటాయి. ఏసేబుని పరో భార్య అడుగుతుంది. ఏం చేసిందంటే ఆయన బట్టలన్నీ విప్పేసి రమ్మంటూ ఉంటే ఆయన గొడ్లు కట్టుకుని వెళ్ళిపోయాడు. అదుపు చేసుకోవడం అంటే అది. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మా నా యజమానుడు నువ్వు భార్య. అప్పో నేను దేవునికి ఏం చేశానో తెలుసా? దుష్కార్యం చేసినట్టు అవుతాను, పాపం చేసినట్టు అవుతానని తన మనసును తాను ఏం చేసుకున్నాడు తెలుసా? అణుచేసుకున్నాడు. ఎవరికి భయపడ్డాడంటే రాణికి కాదు, రాజుకి కాదు. ఎవరికి భయపడ్డాడు? పరమందున్న దేవునికి భయపడ్డాడు. ఎందుకు తెలుసా? ఈ రోజు నేను చేసే పాపానికి నన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆయన ముక్కలుగా నరికేస్తాడు. తన మనసుని ఏం చేశాడు తెలుసా? అంతలా కనబడుతున్న, అంతలా రమ్మన్న తన మనసును అణిచేసుకుని పరిగెట్టుకుని పారిపోయిన ఆయన లైఫ్ ఎలా సాగిందో తెలుసా? ఒక రాజాధికార స్థానం ఉన్నాడు. ఎవరంటే ఆయన చెప్పండి. ఒకరోజు అమ్మబడిన వాడు అధిపతిగా మారాడు. అధిపతి అయిపోయాడు, గొప్పోడైపోయాడు, ఒక మంచి లీడర్గా సాగిపోయాడు. చూడండి, మనసును అణుచుకున్నవాడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. మరి మనసును విడిచిపెడితే, అడిగిన దాన్ని చూసిన దానిల్లా పొందుకుంటే పాడైపోద్ది. ఎంతగా పాడదు చెప్పన? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మద్యం తాగిన వాళ్ళు చూడండి,
అలవాటు పడతారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది తెలుసా? స్టైల్ ఉంటుంది, ఆశ ఉంటుంది. ఎప్పుడు ప్రారంభం. ఆ మద్యం కాస్త ఏమవుతుందో తెలుసా? లాస్ట్కి వచ్చి చూద్దాం, మీరు ముందుకు వెళ్తేప్పటికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? షివరింగ్ వచ్చేద్దే ఏ తాగేటప్పటికి. ఒకప్పుడు ఫ్యాషన్ అనుకున్నాం, ఒకప్పుడు ఆశ అనుకున్నావు, ఈరోజు ఏం చేసింది? నేను ఎంతగా పాడు చేసిందో తెలుసా? అది తాగపోతే చచ్చిపోతానేమన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. సిగరెట్ తాగే వాళ్ళని చూడండి, ప్రారంభంలో స్టైల్ అనుకుంటాడు, ప్రారంభంలో మంచి అనుకుంటాడు, ఆ లివర్లన్నీ పోతాయి. ఎప్పుడుకు పోతాయి తెలుసా? ఇడి పళ్ళు పీకేతా ఉంటాయంట, పట్లాడిచ్చేస్తాడు. అది కాల్చిదాకా నిద్ర ఉండదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే దరిద్రం ఏంటో తెలుసా? రిటర్న్కి వెళ్ళాలన్నా అది కాల్చాలి. ఎక్కడికి దిగజారిపోయాడు చూడండి. ఏంటంటే ఆ పొజిషన్ అలా వెళ్ళిపోయి ఎక్కడి స్థితి అయిపోయిందంటే పల్లి పీకే అంత స్టేజ్కి వెళ్ళిపోయింటే ముద్రపోయింది. ఏంటిది? పాడైపోయింది బాగా. అవయవాలన్నీ, ఊపిరితిత్తులన్నీ ఆ పాడైపోయి అవయవాలన్నీ నాశనం అయిపోయిన తర్వాత ఆ పొజిషన్లో అనుకుంటాడు, ఇంకా మంచం ఎక్కుతాడు. అప్పుడు ఏంటంటే నీ లివర్లన్నీ, ఊపిరితిత్తులన్నీ ఏమైపోయి మొత్తం పొగ. ఆ ఊపిరితిత్తుల పాడై నువ్వు పీల్చిన పొగ వల్ల వచ్చింది ఏంటో తెలుసా? క్యాన్సర్ నాన్న. వెళ్ళిపో. అప్పుడు ఉంటుంది బతుకు. ఎప్పుడన్నా ఆలోచిస్తావా, నేను పీల్చిన సిగరెట్టే నన్ను ఏం చేసింది? పాడు చేసింది. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒక విషయం చెప్తాను. ఈరోజు తల్లిదండ్రులుగా ఉండే ప్రతి తల్లి కానీ తండ్రి కానీ గుర్తుపెట్టుకోండి, మేము మీ వల్ల, మీ నుండి కొంతమంది పిల్లల భూమి మీదకి వచ్చారు. మీరు తాగుడు కానీ, సిగరెట్లు కానీ, రకరకాలమైన అలవాట్లు పడి మీ జీవితాలను నాశనం చేసుకుని పిల్లల జీవితాలని పాడు చేస్తున్నారు మీరు సకంలో పోయి. కొంతమంది విడిపోయి, కొంతమంది తాగుడికి బానిసైపోయి అవయవాలన్నీ పాడైపోయి, ఆ పాడైపోయిన తర్వాత మధ్యలోనే నువ్వు ఎగిరిపోతే, ఆ ఎగిరిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల పోషిస్తే ఏంటి? ఆ తాగుడు తాగి నువ్వు చచ్చిపోతే ఆ పిల్లల పొజిషన్ ఏంటి? అప్పుడు అనుకుంటాడు, నా తండ్రి ఉంటే బాగుండేది, నా తల్లుంటే బాగుండేది. ఆ రోజు ఆ బిడ్డలు పడే బాధ, ఆ బిడ్డలు ఏడ్చే కన్నీళ్ళకి కారణం ఎవరంటే నువ్వే. ఆ రోజు చేసుకోకుండా ఉంటే, కనకుండా ఉంటే వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉండేవి. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లలకి తాగి సంపాదించిన తాగి దల్లారి ఖర్చులు ఖర్చు పెట్టి ఈరోజు నీ పిల్లల పొజిషన్ ఏంటంటే ఏం చేస్తున్నావు అంటే, నీ బిడ్డ నిన్ను చూసి ఏడుతుంది, ఎందుకు ఇలాంటి తండ్రి ఎందుకున్నాడు నాకు అని, ఇలాంటి తల్లి ఎందుకుందా అని ఏడుతుంది. ఎందుకు ఏడుతుందంటే ఇలా కడుపును పుట్టినందుకని చచ్చేలాగా ఏడుతుంది తెలుసా? ఆ మాట అన్నదంటే నువ్వు బతుకునవు ఒకటే, చచ్చిపోయినావు ఒకటే. ఒక కన్న కూతురు, కన్న కొడుకు వచ్చి నాన్న అని అత్తుకుని బాధలు చెప్పుకునే స్థితి లేనప్పుడు ఆ తండ్రి ఉన్న ఒకటే. చెప్పండి, చచ్చిపోయినా ఒకటే. ఎందుకో బిడ్డలో ఎవరు మీరు చేసిన పనికి ఎవరు బలి చేస్తున్నారు తెలుసా? నీ కడుపున, నా కడుపున పుట్టిన పిల్లలు ఏడుస్తున్నారు. గుర్తుపెట్టుకో. బాల్యంలో అమ్మా నాన్నని చూడడం కాదు, నీ కడుపును పుట్టిన తర్వాత వాళ్ళకు భవిష్యత్తు. నా నాన్న ఉన్నాడు, నా తల్లుందే. ఆ ధైర్యం నీవు ఇవ్వగలుగుతావంటే లేదు. ఈరోజు అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది, నాన్నని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే తాగి దల్లారుగా రోడ్లుండి పడిపోతుంటే నా నాన్ననేం చెప్పుకుంటుంది? అమ్మ చూస్తేనేమో అలా తిరుగుతూ ఉంటే నా అమ్మనేం చెప్పుకుంటుంది? సరేలే, అన్ని జీవితాలు అయిపోయి చూడండి. నీ పిల్లల కోసం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నీ సుఖ సంతోషాలని నువ్వు సంపాదిస్తున్నావని నేను ఏదైనా ఖర్చు పెట్టుకుంటా నన్ను అడిగేవారు ఎవరు లేరనుకుంటే పోయేది నీ బిడ్డల భవిష్యత్తే. మనసును అణుచుకోకపోతే, నువ్వు హృదయాన్ని కంట్రోల్ చేసుకోకపోతే పాడు చేస్తున్నావు. ఎవరినో తెలుసా? నీ పిల్లల్ని. గుర్తుపెట్టుకున్నామా? నువ్వు కొన్ని అలవాట్లు నువ్వు మనసును అణుచుకోకపోతే భవిష్యత్తులు దెబ్బతింటాయి, పాడైపోతావు. అందుకంటే ప్రాకారం లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే. ఒక ప్రాకారం లేని పట్టణం ఎలా అయితే పాడైపోతుందో, ఆ పురం ఎలా అయితే నాశనం అయిపోతుందో, నీ మనసును అణుచుకోకపోతే మాత్రం నువ్వు కొడలా పాడైపోతున్నావు. అణుచుకోగలుగుతున్నావా? కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? నీ దేహాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నావు? అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దేవుడు ఉన్నాడు పైన, కిందున్న మనం. భయం ఉంది ఈరోజు దేవుడు అంటే? భయం లేదు.
మన హృదయాలను ఏం చేసుకోవాలి తెలుసా? కంట్రోల్ చేయాలి. దేనికి? ప్రార్థన ఉందంటే చెప్తున్నాను, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడాలి చెప్పనా? నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల భవిష్యత్తుని కాచేవాడు ఎవరో తెలుసా? ఆ దేవుడు. ఏవో వస్తున్నాయేనో, ఏవో కలుగుతాయేనో, లేకపోతే ఏవో మనకు వస్తాయేనో పరుగులు పెట్టద్దు సుమా. మనల్ని కాచేవాడు ఎవరో తెలుసా? దేవుడు. మనల్ని నిలబెట్టేవాడు ఎవరు తెలుసా? దేవుడే. ఆ రోజు ఏసేపుని చంపేస్తూ ఉంటే ఆ రోజు కాపాడింది ఎవరంటే దేవుడు. ఆ ఏసేపుకు తోడుంది ఎవరంటే దేవుడు. ఆ రోజు ఏసేపుకి తోడు లేకపోతే దేవుడు ఏమయ్యి ఉండేవాడు? ఏసేపు అంటే చచ్చుండేవాడు. మరి మనకొద్దు ఆయన తోడు. ఎప్పుడు ఉంటాడంటే నీ మనసు నా మనసు అదుపు చేసుకుంటే ఉంటాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటారు. కంట్రోల్ చేసుకోవాలి. ఏది? మన హృదయాన్ని. కంట్రోల్ లేని జీవితాలు ఈరోజు అయిపోయినాయి. అదుపు లేని జీవితాలు అయిపోయినాయి ఈరోజు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరిలా కాదు, మన జీవితాలు మనకు అదుపులో ఉందా? అదుపులో ఉందా? ఎవరికో సాగుతుందని, ఎవరికో జరుగుతుందని, వాళ్ళు ఎవరికో కలుగుతుందని, అయితే వాళ్ళు ఎవరో ఉన్నారని వాళ్ళను వీళ్ళను చూసి నీవేం చేసుకోకు. పులును చూసంట నక్క ఏం చేసిందంట? వాతలు ఎట్టుకుందంట. ఎవరు కాలుతుంది? నక్కకే. ఎవరు కాలుతుంది? నక్కకే. దాన్ని చూసి మనం వాతలు ఎట్టుకుంటే పోయేది ఎవరో? మనమే. వాళ్ళ నీళ్ళు చూడొద్దు, మనం చూడాల్సింది ఎవరో తెలుసా? నాకు ఇచ్చిన జీవితం మీద ఇదే. ప్రేమైన వాళ్ళరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఆ రోజు, ఆ కాలంలో, ఆ దినాలలో లోతని ఒక ఆయన ఉన్నాడు. ఆ పట్టణమంతా పాడైపోయింది. ఆ పట్టణమంతా ఏంటంటే పిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ చెడు వ్యసనాలు. ఏంటి ఆ వ్యసనాలు అంటే? చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు అంట అందరూ వచ్చేసారంటే ఎవరి కొరకు? ఎవరి కొరకు? లోతింటికంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు. వాళ్ళు ఎవరో బయటికి రావాలి. మేము వాళ్ళని ఏం చేయాలి? ఈరోజు పాడు చేయాలి. పిల్లలేంటి, పెద్దలేంటి, అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసారు. వీళ్ళు ఎవరంటే మహా దుర్మార్గులు, కఠోరు కట్టిన వాళ్ళు, అన్ని వ్యసనాలు కలిగిన వారు, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, క్రూరులు. అలాంటి సమాజంలో ఎవరు బతుకుతున్నారు తెలుసా? లోతు బతుకుతున్నాడు. ఎలా? తన మనసును అణుచుకుని బతుకుతున్నాడు. ప్రేమను వాళ్ళ అందరూ పాడైపోయారు, అందరూ సర్వనాశనం అయిపోయారు, అందరు హృదయాలు చెడిపోయినాయి. కానీ లోతు హృదయం ఏమవ్వలేదు, అన్ని చేసుకున్నాడు. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమి మంచి వాళ్ళని, లేకపోతే వాళ్ళ జీవితాలకి రకరకాలుగా ఉన్నారని చెప్పి వాళ్ళని చూసి మన జీవితాలు కాదు, మనం అణుచుకునే జీవితాలు ఉన్నాయా లేవా? కానీ లోతు అంటున్న మాట మనం చూడగలిగితే రాయబడుతున్న మాట చూడడం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయమే దినదినము నీతిగల తన మనసును ఏం చేస్తాడంట? నొప్పించుకొనుచూ వచ్చాను. ఏం చేస్తున్నాడు ఆయన? చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి పనికిమాలినోళ్ళు, రకరకాలమైన అలవాట్లు కలిగిన వాళ్ళు, సిగరెట్ కాల్చేవాడు, మందు తాగేవాడు, గంజాయిలు తినేవాడు, ఇక రకరకాలమైన వ్యభిచారం చేసేవాడు, దాగాలు చేసేవాడు, అన్నిటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి మధ్య కాపురం చేస్తూ ఏం చేస్తుంట? దినదినము తన మనసుని ఏం చేస్తుంటే వారు కంట్రోల్. మద్యం కనబడితే నో, సిగరెట్ కనబడితే నో, ఒక వ్యభిచారిసి నో. తన మనసుని ఏం చేస్తున్నాడు? ఎన్ని కలిగినా, ఎన్ని వచ్చి మేదడిపోయినా, ఎన్ని రక్కేస్తున్నా తన మనసునంట బాధ అయినా పెట్టుకుంటున్నాడు తప్ప దాని జోలికి కంట్రోల్. చూడండి, ఆ రోజు తన మనసును అణుచుకున్నాడు కాబట్టి, ఆ రోజు తన హృదయాన్ని కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి ఆ అగ్నిలో ఆయన కాలిపోలేదు. తన మనసు అంతా బాగుంది కాబట్టి, తన మనసును అణుచుకుని బతికేశాడు కాబట్టి ఆ రోజు అగ్ని ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణంలో అందరు చచ్చారు. కానీ లోతు మరి ఎవరి కంట్రోల్ లేదంటే లోతు భార్యకి లేదు, మనసును అణుచుకోలేకపోయింది. ఏంటి? బంగారం ఉంది ఇంట్లో, వడ్డానాలు ఉన్నాయి ఇంట్లో, వెండి ఉంది ఇంట్లో, ఇల్లులు ఉన్నాయి ఇంట్లో, చీరలు ఉన్నాయి, అన్ని పనిముట్లు ఉన్నాయని వెంటనే తిరగగానే ఏమైపోయింది? మనసు అడుచుకోలేకపోయింది కాబట్టి చచ్చింది.
మనసును అణుచుకున్నాడు కాబట్టి లోతు. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? మన ముందు ఎన్నెన్నో ఉంటాయి. మన మనసును ఏం చేయాలి తెలుసా? అణుచుకోవాలి. ఆ రోజు లోతుకు వచ్చిన ఆ ఉగ్రతలో ఆయన తప్పింపబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులను ఏం చేశారు? చేసుకుని. నిజంగా గొప్ప విషయం ఏంటో తెలుసా? లోతు పిల్లలు కూడా చాలా గొప్ప వాళ్ళు. ఎందుకు గొప్ప వాళ్ళు తెలుసా? నిజంగా లోతో మాట్లాడాడు. వాళ్ళందరూ వస్తే అంటున్నాడు, ఇప్పటి వరకు నా కూతుర్లు ఏ పురుషుణ్ణి ఎలా పెంచాడు చూడండి. తండ్రి బాగున్నాడు కాబట్టే, తండ్రి నడవడికి బాగుంది కాబట్టే, తండ్రి ఉద్దేశాలు బాగున్నాయి కాబట్టే, తండ్రి ఎలా బతికాడో నా పిల్లల్ని కూడా అలా పెంచేశాడు. నా పిల్లలు ఎవరిని ఎరగరు. చూడండి, చుట్టూ పాడైపోయి కామ వికారమైన చేష్టలు కలిగిన వారు, అక్రమార్కులు అందరూ ఉన్నా తన పిల్లలు నెంబర్ 1గా ఉన్నారంటే ఎవరు పెంచారు అంటే లోతు కనబడతాడు. లోతు చూడండి, నా నాన్న ఎలా ఉన్నాడని మేము అలా ఉండాలి. ఎందుకంటే నాన్న బాగున్నాడు అక్కడ, నాన్న ఉద్దేశాలు బాగున్నాయి అక్కడ. చూడండి, అమ్మ వెనక్కి తిరిగింది కానీ అమ్మ కూడా పిల్లలు ఎవరు బాగున్నట్టు ఇక్కడ అంటే నాన్న పాలవుతున్నారు. ఎవరు? లోతు కుమార్తెలు. అంటే నాన్న బాగుంటే పిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు నాన్న బాగోపోతే పిల్లలు బాగోరు. చూడండి, నాన్న చక్కగా ఉన్నాడు, నాన్న మనసు అణుచుకున్నాడు, నాన్నని చూస్తున్నారు, నాన్న విధానం అంతా బాగుంది. నాన్న బాగున్నాడంటే నాన్నకేం తేకూడదు? మనం ఇప్పుడు ఏ మచ్చ మనం తేకూడదు. నెంబర్ 1గా బతికేశారండి పిల్లలు. తన మనసులను అణిచేసుకున్నారు పిల్లలు. మనం ఏ పురుషుని ఎరగకూడదు, ఏ తప్పుదలు చేయకూడదు, ఏ మోసాలు చేయకూడదు, సమాజంలో బతకూడదు. మనం ఎలా ఉండాలంటే నాన్నలా ఉండాలి. నాన్నే పొరపాట్లు చేయట్లేదు, నాన్నే తప్పులు చేయట్లేదు, మనం కూడా ఎలా ఉండాలి? నాన్నలానే ఉండాలి. పిల్లలు బతికేశారండి. ఎందుకు బతికారంటే నాన్నున్నాడు ఎదరా, నాన్న జీవితం ఉంది ఎదరా, నాన్న నడవడుకుంది ఎదరా. ఆ నడవడుకుల ఉద్దేశాలు చూసి నిజంగా దేవుడు ఫేదా అయిపోయాడు. వాళ్ళు తప్పించేశాడు, కాపాడబడ్డాడు. మరి యేసుక్రీస్తు 2వ రాకల్లో మన యుద్ధకు రాబోతున్నాడు. భయంకరమైన ఉగ్రత రాబోతుంది. మరి ఆ ఉగ్రత వచ్చినప్పుడు నీ మనసును నువ్వు అణుచుకోకపోతే, ఆయన మనసు అణుచుకున్నాడు కాబట్టి ఆయన తప్పింపబడ్డాడు. మరి ఈరోజు నీ మనసు అదుపులో లేకపోతే ఆయన ఉగ్రతకు నువ్వు నేను బలైపోతాం. ఏమైపోతాం? బలైపోతాం. ఎందుకు బలైపోతాం అంటే ఆ రోజు ఆయన మనసును అణుచుకున్నాడు కాబట్టి నెమ్మదిగా ఉన్నాడు. నోవహు గారు కూడా అంతే, ఆయన మనసును అణిచేసుకున్నాడు. వాళ్ళ పిల్లల జీవితాలు బాగున్నాయి గట్టే వాళ్ళ వాడ ప్రయాణం ఎక్కి ప్రయాణం గట్టి బతకగలిగారు. అందరూ పాడైపోయిన నోవహు గారుగా నీతిగా ఎంత కనబడ్డాడంటే నోవాహు బాగున్నాడు కాబట్టి నోవహు గారి పిల్లలు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారు. నోవాహు ఎలా ఉన్నాడు? నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. నాన్న కంట్రోల్ పర్పస్ చాలా బాగుంటుంది. ఎందుకు తెలుసా? నాన్నకు జడిచినంతగా తల్లికి ఎందుకు తెలుసా? అమ్మ ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ఆ ప్రేమే నాశనానికి కూడా దారితీస్తుంది. ఎందుకు తెలుసా? ప్రేమే, గద్దింపు గద్దింపే. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? అలాగని అందరూ ఉంటారని కాదు, గద్దించే తల్లులు కూడా చాలామంది ఉన్నారు. లేరా? ఎంతోమంది ఉన్నారు. చూడండి, వాళ్ళ జీవితాలు ఎందుకు అలా ఉన్నాయంటే, అలా ఎందుకు రక్షింపబడ్డారంటే, వాళ్ళ పొజిషన్ ఆ రోజు ఆ ఓడలోకి ఎందుకు ఎక్కగలిగారంటే వాళ్ళ హృదయాలను ఏం చేసుకున్నారో తెలుసా? అణుచుకున్నారు. దేవునికి లోబడ్డారు, దేవుని విధానంలోనికి వెళ్ళిపోయారు. ఇదిగో మేము అలాంటి పనులు మేము చేయడానికి వీల్లేదు. దేవుని ఉగ్రత నుండి ఇప్పుడు మేము ఏమవ్వాలంటే, తప్పింపబడాలంటే మన మనసు ఏం చేయాలంట? లోతైతే దినదినము అంటే దినదినం ఎలా ఉంది? అన్నీ ఉన్నాయి ఎదురుగా. ఏ పక్కన మధ్యలో ఉన్నాయి, ఏ పక్కన సిగరెట్లు ఉన్నాయి, ఎదురుగా వ్యభిచారం ఉంది, మోసాలు చేసే పని ఉంది, అన్యాయం పనులు ఉన్నాయి, దగా చేసే పనులు ఉన్నాయి, హత్యలు చేసే పనులు ఉన్నాయి. దేనికి టెంప్ట్ అవ్వలేదు కానీ తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు తెలుసా? చేసుకున్నాడు. జాగ్రత్త, మన హృదయం ప్రతిది వచ్చి దూరిపోతుంది అనుకో, పాడైపోద్ది. దేహంగా పాడైపోద్ది, ఆత్మీయంగా కూడా పాడైపోద్ది. పాడైపోయిందనుకో చెప్తున్న మాట చూడండి. చివరిగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు. వారితో కలిసి
మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి అన్నాడు. దేన్ని ఫాలో అవుతున్నారంట? శరీరాన్ని, మనస్సుని. అదుపు లేదు చూడండి. అదుపు లేని ఈ మనసుని, అదుపు లేని ఈ జీవితాలకంట దైవోగ్రతకి ఏమైపోతామంట? పాత్రులం. ఇప్పుడు నోవహ్ గారి కాలంలో ఎవడైతే ఆయన హృదయాన్ని, ఆడి మనసుని అదుపు చేయలేదో ఆడేమైపోయాడు? సర్వనాశనం అయిపోయాడు. లోతు గారి కాలంలో ఎవడైతే మనసును అదుపు చేసుకుని శరీర కోరికలను చంపుకోలేకపోయాడో, పాడు చేసి దాన్ని దూరం చేయలేకపోయాడో, తన మనసుని అనేకమైన ఆలోచనలు, తన హృదయాన్ని పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్న వాడిని ఏం చేశాడు? అగ్నితో కాల్చేశాడు. ఈరోజు కూడా మనకు చెప్పే విధానం ఏంటి తెలుసా? మనం కూడా శరీర కోరికలని, మనసు కోరికలని, ఆలోచనలని, ప్రతి దానిని మనసును అదుపు చేయకుండా వాడేవనుకో, ఆయన రాకడ రాబోతుంది, ఉగ్రతలో తొక్కేస్తాడు. ఎక్కడ తొక్కేస్తాడు? ఉగ్రతలో తొక్కేస్తాడు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు ఏడ్చినా, కేకలు పెట్టినా, బొబ్బలు పెట్టినా, ఆ రోజు నోవహ్ గారి కాలంలో హరిచారు చాలామంది, నో ఎంట్రీ. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్ చేసినప్పుడు అరిచారు, నో. అప్పుడు మనం అరిచినా నో. ఎప్పుడంటే తెలుసా? ముందుగా నీ మనసుని ఏం చేయాలి తెలుసా? అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకున్న వాళ్ళందరూ కాపాడబడ్డారు. అదుపు చేసుకున్న వాళ్ళందరూ రక్షింపబడ్డారు. అదుపు చేసుకున్న వాళ్ళందరి జీవితాలు బాగున్నాయి. చూడండి, ఎప్పుడైతే దావీదు తన హృదయాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టాడో తన జీవితం మరోలా మారిపోయింది. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన. ఎందుకు? ఉరియా భార్యలో తప్ప మరి ఎప్పుడు ఆయన తప్పు చేయలేదు. ఏం చేసంటే కంట్రోల్కి వచ్చేసాడు. చూడండి, ఎవరో? దావీదు. తప్పు చేసిన సంగతి అర్థమైపోయింది. నా హృదయాన్ని పాడు చేసింది ఏంటంటే ఆ తప్పు అనుకున్నాడు. వెంటనే విడిచిపెట్టాడు. విడిచిపెట్టినాడు మరలా అలాంటి కానీ ఏ తప్పు చేయకుండా యథార్థంగా బతికేశాడు. ఆయన సర్వలోకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే. ఈరోజు మనం మన మనసులో అదుపు చేసుకోకపోతే, మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం చెప్తున్నాడు ఆయన ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు మాత్రం నిలువ కాళ్ళను తొక్కేస్తాడు. ప్రేమైన వాళ్ళ, ఎందుకో తెలుసా? పాడైపోయింది. పాడైపోయిందని దేవుడు దేన్ని ఉంచడో. నోవహ్ గారి కాలంలో నోవహ్ కాలం అంతా చెడిపోయింది, ఉంచాడా? క్లీన్ చేసేసాడు. సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయింది, పాడైపోయిందని ఉంచాడా? క్లీన్ చేసేసాడు. ఇశ్రాయేలు తప్పు చేస్తూ ఉంటే వేరొక రాజ్యానికి అప్పచెప్పేసేవాడు. ఈరోజు మన ప్రపంచంలో మనం తప్పు చేస్తే మాత్రం డెఫినెట్గా దేవుడు తీసేయడం జరుగుద్ది. ఆయన ఉగ్రతలో ముంచేయడం కూడా జరిగిద్ది. చెప్పండి, మనసును అదుపు చేసుకుందామా? మనసుకు వచ్చినట్టు బ్రతుకుదామా? ఎలా బతుకుతామని చెప్పండి? అదుపు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎన్నెన్నో మనకు ఆశలు చెప్తాయి. ప్రతిదీ ఆశ చూపిద్ది, ఏది చూపించదు చెప్పండి? కాళ్ళ చెప్పులు కానించి నెత్తి మీద రాసుకుని నూనె వరకు ఆశ చూపించదా? చూపుతుంది. మోడల్స్ అంటుంది. శరీరానికి ఎన్నో అంటుంది. మనకేం కావాలో అవి మాత్రమే తీసుకోవాలి. ఏది అవసరం లేదో దాన్ని మనసుని ఏం చేయాలి? అదుపు చేసుకోవాలి. ముఖ్యం గుర్తుపెట్టుకోండి, నీ శరీరాన్ని, నీ ఆత్మను పాడు చేసేది మాత్రం చాలా అదుపులు లేకపోతే దేవుని ఉగ్రతకు మాత్రం ఖాయం. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, కృపగల మా తండ్రి, ప్రభు